ఇవాళ ఒక డాక్టర్ గారి గురించి చెప్పుకుందాం. సామాన్యులు మహా అయితే మాటల ద్వారా సందేశమిస్తారు. మరి గొప్పవారో ఆ మాటల ఆచరణ ద్వారా తమ జీవితం ద్వారా సందేశాన్నిస్తారు. అలాంటి వ్యక్తే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. ప్రపంచ స్థాయి పరిశోధనలు జరిపిన వైద్యులు. ఈయన తెలుగువారవడం మనందరి అదృష్టం, గర్వకారణం కూడా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టారు. తండ్రిగారు గుమాస్తా ఉద్యోగం చేస్తూ ఉండేవారట. అరకొర జీతం, ఎన్నో ఇబ్బందులు. పేదరికం వల్ల బాల్యంలో చాలా చికాకులే పడ్డారు. చదువు మీద కూడా శ్రద్ధ అంతగా ఉండేది కాదట. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవారు. 13 సంవత్సరాల వయసులో ఫ్రెండ్ ఎవరో ఒక మాట చెప్పారట. కాశీకి వెళ్లి అరటిపళ్ళమ్ముకుంటే చాలా డబ్బులొస్తాయి అని. ఇక మన యల్లాప్రగడ సుబ్బారావు గారు ఇంటి నుంచి పారిపోయి కాశీకి వెళ్లి అరటిపళ్ళమ్మేసి 100ల కొద్దీ రూపాయలు సంపాదించేసి సంతోషంగా ఉండాలనుకున్నారు. అందుకోసం ప్లాన్ చేసుకున్నారు. ఓ మంచి రోజు చూసి ఇంటి నుంచి వెళ్లిపోవాలని. అయితే సకాలంలో ఈ విషయం అతని తల్లికి తెలిసింది. అంతే, పారిపోయే పిల్లాన్ని వెనక్కు తీసుకొచ్చి 4 తగిలించారట. అలా కోప్పడినప్పటికీ ఆయనకు అర్థమయ్యే రీతిలో వాళ్లమ్మగారు జ్ఞానోదయం చేశారు. చదువు విలువను తెలియజేశారు. ఇక నెమ్మదిగా బాగా చదువుకోవడం మొదలుపెట్టారు. భీమవరం, రాజమండ్రిలో చదువుకున్నారు. ఆ తర్వాత పై చదువుల కోసం మద్రాసు వెళ్లారు. అప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఆయనకు చాలా ఆసక్తిగా ఉండేదట. అయితే మిగతా సబ్జెక్టులు అంతగా చదివేవారు కాదు. అందుకే మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్ లో 2 టైమ్స్ ఫెయిల్ అయ్యారట. ఇక వాళ్ళమ్మగారికి చాలా కంగారు మొదలైంది. ఇలా కాదని మద్రాసు హిందూ హైస్కూల్లో చేర్పించారట. ఆమె తన బంగారం అమ్మి మరీ కుమారుడి పరీక్ష ఫీజుల కోసం డబ్బు పంపేవారట. అమ్మ తన కోసం పడుతున్న తాపత్రయాన్ని గుర్తించి ఈసారి బాగా చదివారు. మెట్రిక్ పాస్ అయ్యారు. స్పెషల్లీ గణితంలో డిస్టింక్షన్ మార్కులు సంపాదించారు. అయితే సుబ్బారావు గారి జీవితంలో ఒక విషాద సంఘటన జరిగింది. సుబ్బారావు గారి అన్నయ్య సడన్ గా చనిపోవడం జరిగింది. అది కూడా ట్రాపికల్ స్ప్రూ అనే వ్యాధితో మరణించారు. ఇది పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధట. కడుపు లోపలి పేగుల్లో పుళ్ళు ఏర్పడతాయట. అప్పట్లో ఈ వ్యాధికి మందుల్లేవు. రక్తహీనతతో పాటు డయేరియా అతన్ని ఇబ్బంది పెట్టింది. 10 రోజుల పాటు అనారోగ్యంతో ఎంతగానో ఇబ్బంది పడి శరీరం కృశించి తన కళ్ల ముందే తన అన్నయ్య కన్నుమూశారు. ఈ సంఘటన యల్లాప్రగడ సుబ్బారావు గారి మీద చాలా ప్రభావం చూపించింది. అన్న మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆ వ్యాధి ఏ కారణంగా వస్తుంది, వ్యాధికి చికిత్స ఏమిటి, ఇలాంటి అంశాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మరెవరూ ఇలా చనిపోకూడదు అని అనుకునేవారట. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్కు చేరారు. రామకృష్ణ మఠానికి వెళుతూ ఉండేవారట. తన ఆలోచన విధానం మారింది. గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. వైద్యరంగం వైపుకు వెళ్లాలనుకున్నారు. స్ప్రూ వ్యాధి గురించి మరింత లోతుగా పరిశోధనలు చేయాలనుకున్నారు. అందుకే మద్రాసు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. ఆ సమయంలోనే వివాహం కూడా జరిగింది. తనకు పిల్లనిచ్చిన మామగారే చదువుకి ఆర్థిక సహాయం అందించేవారు. అయితే తాను వైద్య విద్య చదివేటప్పుడు కళాశాలకి ఖాదీ దుస్తులు ధరించి వెళ్లేవారట. గాంధీగారి ప్రభావం సుబ్బారావు గారి మీద బాగానే ఉంది. మరి అది అక్కడ చదువు చెబుతున్న బ్రిటిష్ ప్రొఫెసర్ల ఆగ్రహానికి కారణమైంది. వాళ్లు కావాలనే సుబ్బారావు గారికి మార్కులు తగ్గించి వేసేవారట. అంతేకాదు, ఆయన ఎంతో బాగా చదివినప్పటికీ ఎంబీబీఎస్ డిగ్రీకి బదులుగా కాస్త తక్కువ స్థాయి డిగ్రీని ప్రదానం చేశారు. ఎల్ఎంఎస్ అంటే లైసెన్స్డ్ మెడికల్ సర్వీస్. ఎంబీబీఎస్తో పోలిస్తే కాస్త తక్కువ స్థాయి డిగ్రీ. ఆ డిగ్రీతోనే పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం అదే మెడికల్ కళాశాలలో పనిచేస్తూ మరింత జ్ఞానాన్ని సంపాదించారు. ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదం, యునానీ లాంటి దేశీయ వైద్య విధానాలను కూడా తెలుసుకున్నారు. యల్లాప్రగడ సుబ్బారావు గారి జీవితంలో మరొక విషాద సంఘటన ఆయన తమ్ముడు కూడా అదే వ్యాధితో చనిపోవడం. సుబ్బారావు గారి అన్నదమ్ములిద్దరూ కూడా ట్రాపికల్ స్ప్రూ వ్యాధితో కన్నుమూశారు. ఇక ఆ వ్యాధి అంతు చూడాలి అనుకున్నారు సుబ్బారావు గారు. అందుకు సంబంధించి పరిశోధనలు చేయాలంటే అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశారు. అంతకంటే ముందు ప్రముఖ ఆయుర్వేద కళాశాల ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. హార్వర్డ్ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. మామగారి ఆర్థిక సహాయంతో అమెరికా వెళ్లిపోయారు. అక్కడ డిప్లొమా ఇన్ ట్రాపికల్ మెడిసిన్ కోర్సులో చేరారు. అందుకోసం ఆయనకి ఓ అమెరికన్ డాక్టర్ సహాయం చేశారు. ఆయన పేరు రిచర్డ్ స్ట్రాంగ్.
ఒకవైపు డిప్లొమా ఇన్ ట్రాపికల్ మెడిసిన్ కోర్స్ చేస్తూనే మరోవైపు డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఆ మాటకొస్తే అసలు ఏ పని చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఓ ఆస్పత్రిలో టాయిలెట్స్ క్లీనింగ్కి వెళుతూ ఉండేవారు. అలా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బుని తన అవసరాలకి వినియోగించుకుంటూ ఉండేవారు. మెడికల్ కోర్స్ చేస్తున్న ఒక వ్యక్తి టాయిలెట్స్ క్లీన్ చేసే పార్ట్ టైం జాబ్ చేశారు అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. లక్ష్యం మీద ప్రేమ ఉన్నవారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి మార్గంలోనూ ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తే సుబ్బారావు గారు కూడా. ఇక ఆ కోర్స్ పూర్తయిన తర్వాత అక్కడే హార్వర్డ్లోనే బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ చేశారు. ఇక మరొక డాక్టర్ సైరస్ విస్కే గారితో కలిసి పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన పరిశోధనలకి చాలా పేరే వచ్చింది. స్పెషల్లీ వాళ్ళిద్దరూ కలిసి డయాబెటిస్ పేషెంట్స్ కి సంబంధించి చేసిన పరిశోధనకు, ఆ వ్యాధికి సంబంధించి ఫాస్ఫరస్ పర్సంటేజ్ ని కనిపెట్టిన విధానానికి ఎంతగానో గుర్తింపు లభించింది. వారి పేరు మీదుగానే ఆ పద్ధతి పాపులర్ అయింది. ఫిస్కే సుబ్బారావు మెథడ్. ఈ ఫాస్పో క్రియేటిన్ మీద పరిశోధనలు చేసినందుకు అమెరికాలోని ప్రముఖ సంస్థ, దాతృత్వ సంస్థ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి ఫెలోషిప్ కూడా దొరికింది సుబ్బారావు గారికి. ఇక ఆర్థిక బాధలు తీరిపోయాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత పిహెచ్డీ కూడా చేశారు. హార్వర్డ్లోనే టీచింగ్ చేయడం మొదలుపెట్టారు. ముందు ఇన్స్ట్రక్టర్గా, ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రఖ్యాత పరిశోధనా సంస్థ లెడర్లీ ల్యాబ్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఎన్నో పరిశోధనలు చేసి విశిష్ట ఔషధాలను ఆవిష్కరించారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా అదే ల్యాబ్లో పరిశోధనలు కొనసాగించారు. అక్కడే రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన పరిశోధనల్లో ప్రముఖంగా చెప్పుకునేది ఫోలిక్ యాసిడ్ గురించి. బి కాంప్లెక్స్ విటమిన్ B12 అంటాము. B12 రసాయనిక నామం ఫోలిక్ యాసిడ్. అప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ఈ ఫోలిక్ యాసిడ్ ఆవిష్కరణ చెప్పుకోదగిన అంశం. రోజుకి 18 గంటల పాటు శ్రమపడ్డారట. ఎంతో కృషి చేసి ఈ ఫోలిక్ యాసిడ్ గురించి తెలుసుకోగలిగారు. వాళ్ల సోదరుల మరణానికి కారణమైన స్ప్రూ వ్యాధి హానికరమైన రక్తహీనత ప్రభావం వల్ల కూడా వస్తుందని తెలుసుకున్నారు. ఫోలిక్ యాసిడ్ ఆ పరిస్థితి రాకుండా దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిరూపించగలిగారు. అంతేకాదు, ఈ ఫోలిక్ ఆమ్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక ఆ తర్వాత టెట్రాసైక్లిన్ ఆవిష్కరణ కూడా ఆయన పరిశోధనల్లో చాలా ముఖ్యమైనది. అప్పటికి వాడుకలో ఉన్న ఎన్నో రకాల ఔషధాల కన్నా ఈ టెట్రాసైక్లిన్ ఎంతో ఉత్తమమైనదిగా తేలిందట. విస్తృతమైన ప్రభావం కలిగిన మందుగా ప్రపంచం గుర్తించింది. టెట్రాసైక్లిన్ శ్రేణిలో ఆ తర్వాత కనుగొన్న ఔషధాలను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్నారు. ఇక క్యాన్సర్ వ్యాధి నివారణ ఔషధాల్లోనూ ఈయన పాత్ర ఎంతో ఉంది. కీమోథెరపీ చికిత్సా విధానంలో కూడా ఈయన ఎన్నో పరిశోధనలు చేశారు. ప్రత్యేకించి క్యాన్సర్కు సంబంధించి ఈయన చేసిన పరిశోధనలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇక బోధకాలు అప్పటిలో విపరీతంగా ఇబ్బంది పెట్టిన వ్యాధి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి బృందం ఆ బోధకాలు చికిత్సకి ఎంతగానో కృషి చేసింది. ఔషధాలను కనిపెట్టగలిగింది. DECగా పిలువబడే ఆ ఔషధం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ మందుని గుర్తించింది. మొత్తంగా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు 25 సంవత్సరాల పాటు అమెరికాలో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రకరకాల ఔషధాలను కనిపెట్టారు. బయోకెమిస్ట్గా ఎంతో ప్రఖ్యాతి గడించారు. ఇక ఆయన పనిచేసిన లెడర్లే ల్యాబ్ కూడా వరల్డ్ వైడ్గా మంచి పేరు తెచ్చుకుంది, లాభాలు గడించింది. ఆ సంస్థ ఆ తర్వాత గుజరాత్లో కూడా మందుల తయారీని ప్రారంభించింది. ఆ మందుల తయారీ కర్మాగారాన్ని డాక్టర్ సుబ్బారావు గారి మాతృమూర్తే ప్రారంభించారు. అంతేకాదు, ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆ ల్యాబొరేటరీ తమ 2 ఉత్పత్తులకు ఆయన పేరు పెట్టుకున్నారు కూడా. సుబామైసిన్ అని, సుబ్రోమైసిన్ అని ఆ మందులను పిలిచేవారు. మొత్తంగా వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ముఖ్యమైన ఔషధాలను కనిపెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 1995లో సుబ్బారావు గారి శత జయంతి ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరిగాయి. ఆయన స్మారకార్థం భారత తపాలా శాఖ వారు ఒక ప్రత్యేకమైన కవరుని, స్టాంపుని కూడా వెలువరించారు. జీవితం మొత్తం పరిశోధనలకే అంకితం చేసిన ఈ డాక్టర్ గారు మానవ జాతికి ఎంతో మేలు చేశారు. స్వప్రయోజనాల గురించి పట్టించుకోకుండా జాతికి మేలు చేసే విధంగా పరిశోధనలు కొనసాగించారు. రకరకాల ఔషధాలు తయారు చేసి ఎంతో మందిని వ్యాధుల నుంచి బయటపడేసిన ఈయన ఆ తర్వాత మరెన్నో పరిశోధనలకి, ఆవిష్కరణలకి కారణమయ్యారు.
ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇది డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి కథ.